పాకిస్తాన్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల ఏరివేత పరంపర కొనసాగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడిలో కీలక ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు. తాజాగా లష్కర్-ఏ-తోయిబా సంస్థ సహా వ్యవస్థాపకుడు అమీర్ హంజాపై లాహోర్లో దాడి జరిగింది. మోటార్ సైకిల్పై వచ్చిన అపరిచిత దుండగులు అతనిపైన కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హంజా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2-3 సంవత్సరాలుగా పాక్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల కిల్ ట్రయల్లో ఈ ఘటన తాజా ఉదాహరణగా నిలుస్తుంది. ఇక పాకిస్తాన్లోని కరాచీ నుంచి లాహోర్ వరకు కీలక ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. దాడి చేసే వరకు ఎక్కువగా మోటార్ సైకిళ్లపై వచ్చి పని పూర్తి చేసి కనుమరుగవుతున్నారు. ఈ పరంపరలో గత 2 ఏళ్లుగా అనేక మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అత్యధికులు భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నవారే కావడం గమనార్హం. 2023లో కేవలం 7 నెలల వ్యవధిలోనే 7 ఉగ్రవాదులు ఇలాంటి దాడిలో మరణించడం ఈ ధోరణికి అద్దం పడుతోంది. ఇలా హతమైన వారిలో జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థల అగ్రనాయకులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాకర్లలో ఒకడైన మిస్టరీ జాహూర్ ఇబ్రహీం 2022 మార్చిలో కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులో చనిపోయాడు. ఇక 2016 పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ 2023 అక్టోబర్లో సియాల్కోట్లో హతమయ్యాడు. అదేవిధంగా ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్జీత్ సింగ్ పంజ్వార్ను లాహోర్లో కాల్చి చంపారు. 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన అబు ఖతాల్, ముఫ్తీ కైసర్, ఫరూక్ వంటి వారు కూడా ఈ కిల్ ట్రయల్కు బలయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లష్కర్ అగ్రశ్రేణి కమాండర్ ఖ్వాజా షాహిద్ను కిడ్నాప్ చేసి నియంత్రణ రేఖ వద్ద తల నరికిన స్థితిలో పడేశారు. యువతను రెచ్చగొట్టి కాశ్మీర్లోకి పంపే లష్కర్ రిక్రూట్ అక్రమ్ ఖాన్ ఘాజీని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ పోలీసులు ప్రతి దాడి తర్వాత మోటార్ సైకిల్పై వచ్చిన అపరిచితులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని చెప్పడం మినహా నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారనే దానిపైన స్పష్టత లేనప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిన పాకిస్తాన్లో ఈ పరిణామాలు ఉగ్రవాద నెట్వర్క్లను తీవ్రంగా అస్థిరపరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.